ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్ఎస్ అగర్వాల్ క్వాన్స్ గురించి మీరు టెలిగ్రామ్కి కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్ లింక్ అనేది అబౌట్లో ఉంది, చూడండి. సో ఆల్రెడీ మనం సింపుల్ ఇంట్రెస్ట్లో పార్ట్ 1 అనేది చూడడం జరిగింది. నౌ పార్ట్ 2. ఈ యొక్క ప్రాబ్లం అనేది కొంచెం చిన్నగా రాయడం జరిగింది, ఎందుకంటే ప్రాబ్లం అనేది పెద్దగా ఉంది. సో చూడండి, రమాకాంత్ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఇన్ 2 డిఫరెంట్ స్కీమ్స్ ఏ అండ్ బి. 2 డిఫరెంట్ స్కీమ్స్ ఏలో బిలో ఇన్వెస్ట్ చేసిన అని చెప్పాడు. నెక్స్ట్ 5 years టైం ఎంత అండి? 2 స్కీమ్లలో 5 years టైం. నెక్స్ట్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:4 అమౌంట్స్ ఎంత రేషియో అంట? 5:4 అంటే ఎప్పుడైనా రేషియోస్ని ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్స్లో అనుకోవాలంటే 5x:4x రేషియోలో 5 years ఇన్వెస్ట్ చేసిండు. అదర్వైజ్ టైం ఈక్వల్ టు 5 years అని పెట్టుకుంటా. టైం ఈక్వల్ టు 5 years. నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది కదా. స్కీమ్స్ ఏ ఆఫర్స్ 80% సింపుల్ ఇంట్రెస్ట్. రేట్ ఎంత? స్కీమ్ ఏలో ఆర్ ఈక్వల్ టు 8%. నెక్స్ట్ అండ్ బోనస్ ఈక్వల్ టు 20%. ఏ అనే అతను బోనస్ కూడా ఇస్తాడు. బోనస్ ఈక్వల్ టు 20% ఆన్ బోనస్ ఈక్వల్ టు 20% ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఏలో వచ్చిన ఇంట్రెస్ట్ పైన 20% బోనస్ ఇస్తాడు ఇన్ 5 years ఆన్ మెచ్యూరిటీ. నెక్స్ట్ స్కీమ్ బి ఆఫర్స్ 9%. స్కీమ్ బిలో ఎంత? 9%. ఇఫ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద స్కీమ్ ఏ వాస్ 20,000. స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ అన్నాడు? 20,000. ఇక్కడ రేషియో ఎంత ఇచ్చిండండి? 5x ఇచ్చిండు. 5x అంటే 5x ఈక్వల్ టు 20,000. 5 4s అంటే ఎంత? 4,000. అంటే ఏలో ఎంత ఇన్వెస్ట్ చేసిండు? 4,000 ఇన్వెస్ట్. సారీ, ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4,000 వచ్చింది. సో ఏలో ఎంత? 20,000 అని చెప్పింది. ఇప్పుడు బీలో ఎంత వస్తుందండి? బి ఈక్వల్ టు ఎంత? 4x రేషియో అంటే 4 × 4,000 అంటే మనకి ఏమొచ్చిందండి? 16,000. అంటే ఏలో 20,000, బిలో ఇక్కడ ఎంత? 20,000, ఇక్కడ ఎంత? 16,000. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుకోమంటుండు? వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ రిసీవ్డ్ అండ్ మెచ్యూరిటీ ఫ్రమ్ ద బోత్ ద స్కీమ్స్. అంటే ఇప్పుడు ఏలో 20,000, బిలో 16,000 ఇన్వెస్ట్మెంట్ చేసిండు. టోటల్ ఎంత వస్తుంది లాస్ట్కు? ఈ బోనస్ ఇవ్వడం వల్ల అండ్ ఇంట్రెస్ట్, మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీ మొత్తం ఎంత వస్తుంది అని అడగడం జరిగింది. సో ఫార్ములా ఏంటండి? I ఈక్వల్ టు PTR/100. 2 స్కీమ్కి ఇదే ఫార్ములా వేయాలి. I ఈక్వల్ టు ఏ దాంట్లో చూడండి, ఏ అనే అతను 20% బోనస్ ఆన్ ఎస్ఐ అన్నాడు కదా. అంటే ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ 20% కలుపుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చే ఇంట్రెస్ట్ 100% అనుకోండి. ఇప్పుడు 20% బోనస్ అంటే ఎంత? 120% ఆఫ్ మనకు వచ్చే ఇంట్రెస్ట్ అనమాట. సో ఏలో ఇంట్రెస్ట్ ఎంత? ఏలో పి ఎంత అండి? ఏలో పి 20,000. టీ ఎంత? టైం 5 years. ఆర్ ఎంత అండి? ఆర్ 8 /100. ఈ 120/100 ఎందుకు వేసుకున్నా? 20% బోనస్ అన్నాడు, ఆన్ ఎస్ఐ అన్నాడు. ఎస్ఐ 100% అనుకుంటే 20% యాడ్ చేస్తే 120% ఆఫ్ ఈ ఇంట్రెస్ట్ ప్లస్ స్కీమ్ బిలో ఎంత? స్కీమ్ బిలో పి ఎంత? 16,000 ప్లస్ టైం ఇంటూ టైం ఎంత అండి? 5 years. ఆర్ ఎంత? 9/100. సో ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే మనకు, నేను ఇంకా ఇప్పుడు క్యాన్సిల్ చేయట్లేదు, మనకు ఎంత వస్తుందంటే ఇక్కడ 16,800 వస్తుందండి. ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే. ఇప్పుడు టోటల్ అమౌంట్ అంటే ఏలో ఎంత ఇన్వెస్ట్ చేసిండు? 20,000 ఇన్వెస్ట్ చేసిండు. బిలో ఎంత ఇన్వెస్ట్ చేసిండు? 16,000 ఇన్వెస్ట్ చేసిండు. నెక్స్ట్ మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 16,800 వచ్చింది. సో దీన్ని మొత్తం యాడ్ చేస్తే 52,800 అనేది మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 1,000 is invested at 5% per annum simple interest if the interest is added to the principal after every 10 years. చూడండి ఎంత ఇన్వెస్ట్ చేసిండండి? పి ఎంత? 1000. రేట్ ఎంత? 5%. అయితే ఒక హింట్ ఇచ్చిండు,
ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ యాడెడ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్టర్ 10 ఇయర్స్ అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టైం 10 ఇయర్స్ తీసుకున్నాను అనుకోండి. టైం 10 ఇయర్స్ తీసుకుంటే ఏంది, ప్రిన్సిపల్ అనేది ఇంట్రెస్ట్కి యాడ్ చేస్తాను అన్నాడు. ఫస్ట్ కండిషన్ ప్రకారం ఏమవుతుందంటే సింపుల్ ఇప్పుడు అమౌంట్ ఎంత వస్తుందంటే ఐ ఈక్వల్ టు పీ ప్లస్ అమౌంట్ ఈక్వల్ టు పీ ప్లస్ ఎస్ఐ. ఎందుకు అంటే ఫర్ 10 ఇయర్స్ 10 ఇయర్స్కి ఎవ్రీ 10 ఇయర్స్కి ప్రిన్సిపల్ అనేది ఇంట్రెస్ట్ ఈజ్ యాడెడ్ టు ద ప్రిన్సిపల్. ఇంట్రెస్ట్ అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 ప్రకారం చేస్తాము. ఈ పీ ఎందుకు యాడ్ చేసినా, నేను 10 ఇయర్స్కి ఇక్కడ టైం 10 ఇయర్స్ అనుకుంటున్నా, 10 ఇయర్స్కి ప్రిన్సిపల్ అనేది ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి యాడ్ చేస్తారు. సో అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ప్లస్ ఐ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ప్రిన్సిపల్ ఎంత అండి 1000 ప్లస్ 1000 ఇంటూ టీ ఎంత 10 ఇయర్స్కే కదా ప్రిన్సిపల్ యాడ్ చేసేది. నెక్స్ట్ బై 100. సో 100 క్యాన్సల్. ఇక్కడ ఏమొస్తుందండి 1000 ప్లస్ 500 ఎంత వచ్చింది మనకు 1500 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది మన దగ్గర ఇప్పుడు అమౌంట్ ఎంత ఉంది 1500 ఉంది. ఎంత కావాలంట ఆఫ్టర్ ద అమౌంట్ విల్ బికమ్ 2000 కావాలంట. 2000 కావాలంటే 1500 ఉంది అంటే ఇంకా మనకు 1500ని 2000 కావాలంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ రావాలండి 500 ఇంట్రెస్ట్ వస్తే చాలు కదా. ఆ 500 ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలలో వస్తుంది అనేది కనుక్కోవాలి. సో ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది 500 ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ మన దగ్గర 2000 కావాలి మనకు. మన దగ్గర ఎంత ఉంది ఆల్రెడీ 1500 ఉంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 500 రావాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ మీన్స్ ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఐ ఎంత అండి 500, పి ఎంత పి మనకు ఆల్రెడీ ఇప్పుడు ఉంది కదా పి ఎంత 1500 ఉంది. ప్రిన్సిపల్ మన దగ్గర 1500 ఉంది, ఇంట్రెస్ట్ 500 రావాలి. టైం అనేది మనం కనుక్కోవాలి. రేట్ ఎంత అండి రేట్ 5% బై 100. 100 క్యాన్సల్ 500. సో ఇక్కడ ఏమొస్తుంది టీ ఈక్వల్ టు 100 బై 15 వస్తుంది. 5 ముళ్ళ 5 20 అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 20/3 వస్తుంది. 20/3ను 6 ఇంటూ 2/3 అనేది ఇవ్వడం జరిగింది. అర్థమైంది అనుకుంటా. ఎవ్రీ 10 ఇయర్స్కి ప్రిన్సిపల్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్కి యాడ్ చేస్తారు. సో అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అని రాసుకున్నా. 1500 వచ్చింది. 2000 కావాలి. 2000 కావాలి అంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలి 500 రావాలి. సో 500 ఈక్వల్ టు పీ ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100 వేసుకుంటే 20/3. 20/3ని మనం ఏం రాసుకోవచ్చు 6 ఇంటూ 2/3. నెక్స్ట్ ప్రాబ్లం how much time will it take for an amount of 450 to earn 81 as interest at 4.5% per annum on simple interest. చూడండి 450 రూపీస్కి 81 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ రావాలి. 4.5% తీసుకుంటే ఎంత టైం పడుతుందని అడగడం జరుగుతుంది. ఐ ఈక్వల్ టు ఫార్ములా ఏంది పీటీఆర్ బై 100. ఏం కనుక్కోమంటుంది ఇక్కడ టైం కనుక్కోమంటుంది కాబట్టి టైం ఈక్వల్ టు ఏమవుతుంది ఐ ఇంటూ 100 బై పీ ఇంటూ ఆర్. ప్రిన్సిపల్ ఎంత అండి 450, రేట్ ఎంత 4.5%. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఎంత 81 రూపీస్. సో ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టీ ఈక్వల్ టు 81 ఇంటూ 100 బై 4.5 ఏం రాసుకోవచ్చు 45/10 రాసుకోవచ్చు. సో పి అంటే ఎంత 450 ఇంటూ ఆర్ అంటే 45/10. ఈ 10 అనేది పైకి పోతుంది. సో 100 ఇంటూ బై 10 ఇంటూ 450 ఇంటూ 45. చూడండి 0 0 గెట్ క్యాన్సల్. నెక్స్ట్ 9 9s 9 5s. నెక్స్ట్ 5s 25 ఉంది. 25 ఇంటూ 100 బై 25 అంటే 4 years ఈజ్ ద ఆన్సర్. సో మనకు 480 రూపీస్కి 81 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి అంటే మనకు 4 years టైం పట్టుద్ది. నెక్స్ట్ ప్రాబ్లం అస్మిత ఇన్వెస్ట్ an amount of 9,554 at the rate 4% per annum to obtain the total amount of 11,442 on simple interest after a certain period. For how many years did she invest the amount to obtain the total sum? అంటే ప్రిన్సిపల్ ఎంత అంటే 9534 అండి. సో అమౌంట్ ఎంత వచ్చిందంట
అమౌంట్ ఈక్వల్ టు 11,442 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 4%. అంటే టైం ఎంత? ఈ 9,534 రూపాయలని ఇస్తే 11,442 రిటర్న్ వచ్చింది. అంటే దీంట్లో ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ రావడానికి ఇంత అమౌంట్ రావడానికి ఎంత టైం పట్టింది అని అడుగుతున్నారు. సో ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఏ ఈక్వల్ టు ఎంత? 1142 ఈక్వల్ టు 9534 ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? 11,442 నుంచి 9,534 తీసేస్తే మనకి ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1908 అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్నీ తెలుసు కదా మనకు. I ఈక్వల్ టు PTR/100. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? T ఫైండ్ అవుట్ చేయాలంటే I × 100/P × R. I అంటే ఎంత వచ్చింది? 1908 × 100 డివైడెడ్ బై R ఈక్వల్ టు 4. P ఇంటూ ఎంత? P ఈక్వల్ టు 9534. సో మనం దీన్ని చేస్తే ఇక్కడ చూడండి 425. సో 1908 ఇంటూ 25 ఇంటూ చేస్తే ఎంత వస్తుంది అంటే 47700 వస్తుంది. 47700 డివైడెడ్ బై 9534. సో 9534 ఇంటూ 5 ఎంత అంటే 47,700. సో ఇప్పుడు టైం ఎంత? టైం ఈక్వల్ టు మనకి ఎంత పట్టింది? టైం ఈక్వల్ టు 4 years. చూడండి, ఒకవేళ మీకు ఇక్కడ డౌట్ ఉంటే 9534 ఇంటూ 5 చేయండి. 5 4s are 20, 5 3s are 15, 17, 5 5s are 25, 5 4s are 20, 5 3s are 15, 1 2 17 26, 35, 1 minute ఎక్కడో పోయిందండి. 9534 1 minute. ఓకే అండి, కరెక్టే. అప్రాక్సిమేట్గా 5 yearsతో కట్ చేశాను. చూడండి, 5 4s are 20, 5 3s are 15, 1 17, 5 5s are 25, 26, ఇక్కడ 5 9s are 45, 47. ఇక్కడ ఎంత వచ్చింది? 47670 వచ్చింది. ఇక్కడ ఇంటూ చేస్తే ఎంత వచ్చింది మనకు? 47710. అంటే అప్రాక్సిమేట్గా కట్ చేస్తే మనకు 5 years రావడం జరిగింది కనుక ఆన్సర్ ఈజ్ 5 years. నెక్స్ట్ ప్రాబ్లం. Deepak invested an amount of 21,250 rupees for 6 years. So principal ఎంత అండి? 21,250 rupees. టైం ఎంత? 6 years. వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు అంటే R ఫైండ్ అవుట్ చేయాలి. విల్ ఒబ్టైన్ ద టోటల్ అమౌంట్ 2630 ఎట్ ద ఎండ్ ఆఫ్ 6 years. అమౌంట్ టోటల్ ఎంత వచ్చిందండి? 2630 వచ్చిండు. సో మనకు ఫార్ములా తెలుసు కదా, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో దీని నుంచి మనము A - P ఈక్వల్ టు I అని కనుక్కోవచ్చు. అమౌంట్ ఎంత వచ్చింది? 2630 మైనస్ ప్రిన్సిపల్ ఎంత? 21,000. 1 minute. 26350 1 minute. ప్రాబ్లం నెంబర్ ఓకే 26,350 అండి. ఇక్కడ ఇంకో 5 ఉంది. 26,350 రూపీస్. 26,350 రూపీస్. సో ఇప్పుడు ఏంది? అమౌంట్ ఎంత? 26,350 రూపీస్ నుంచి మనం ఎంత ఇన్వెస్ట్ చేసినాం? 21,250 రూపీస్. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 00155 అంటే మనకి ఎంత వచ్చింది? ఇంట్రెస్ట్ 5,100 వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది కనుక్కోవాలి. సో I ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 5,100 ఈక్వల్ టు P ఎంత? 25,250. R ఎంత? మనం T ఈక్వల్ టు ఎంత? 6 years. R మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ 100. చూడండి, ఇప్పుడు మనం R కనుక్కోవాలి అంటే 51,000 ఇంటూ 100 డివైడెడ్ బై 21,250 ఇంటూ 6. సో మనం ఇప్పుడు ఇది క్యాన్సల్ చేసుకుంటే చూడండి 0 0 గెట్ క్యాన్సల్. నెక్స్ట్ 2 3s 2 5s ఇలానే పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది 5 1s 5, 5 2s 5. నెక్స్ట్ 5 4 20, 1 మిగులుతుంది, 5 2 10, మళ్ళీ 2 మిగిలితే 5 5 25, మళ్ళీ 5 8, 5 8s 5, 2 మిగులుతుంది, 5 5s 25, 5 2s 10, 0, 5 4s 20, మళ్ళీ పోయేటట్టుంది కదా. 5 1s 5 7s పోదండి, ఇంకా
సో 85 ఇలానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పోతుంది కదా, 5 1s 204 క్యాన్సల్ కాలేదు, 5 1s 517, ఇక్కడ ఇంత మిగిలింది. ఇప్పుడు మనకు 204/17 3s 51 మిగిలింది. సో 204/51 అంటే ఆన్సర్ ఈస్ 4. సో ఆర్ ఈక్వల్ టు ఎంత అంటే 4%. 51 × 4 చేస్తే 204. సో దిస్ ఈజ్ అబౌట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ 1600 గివ్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 252. సో ప్రిన్సిపల్ ఎంత అండి, ఇక్కడ ఎంత ఇచ్చిండు 1600. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని ఇచ్చిండు అంటే ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత 250 రూపీస్. టైం ఎంత అండి 2 years in 2 years 4 months అన్నాడు. 2 years 4 months. 2 yearsని అన్ని ఇయర్స్లో, టైం అనేది ఇయర్స్లో ఉండాలి, ఇక్కడ పక్కన మంత్స్లో ఉంది కాబట్టి 2 రాసుకోండి. 4 monthsని ఇయర్స్లోకి చేంజ్ చేయాలంటే ఇయర్కి 12 months కనుక ఈ 4 monthsని 12 monthstోని డివైడ్ చేయాలి. అంటే 4 1s 4 3s. సో ఏమవుతుంది 2 × 1/3. 2 × 1/3 అంటే 3 2s 6 1 7/3 years. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటండి ఆర్ ఈక్వల్ టు ఎంత. సో ఐ ఈక్వల్ టు PTR/100. ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది 100 × I/PT. చూడండి 100 ఐ ఎంత వచ్చిందండి 250, పి ఎంత 1600, టైం 7/3 అంటే 7 ఇక్కడ ఉంటుంది, పైకి 3 వెళ్ళిపోతుంది. సో చూడండి 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 2 8s 16, 2 1s 2, 2 2s 2. నెక్స్ట్ 2 4s 2 3s 2 6s 2 3s. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకెందులో కట్ చేద్దాం అనుకోవట్లేదు ఎట్ ప్రజెంట్. ఇంటూ చేస్తా ఏమవుతుంది 3 3s 9, 3 6s 18. సో ఇక్కడ ఎంత వస్తుంది 4 28. సో 189/28 అంటే చూడండి 7 4s 7 2s 14, 4 మిగులుతుంది అంటే 49 అవుతుంది. 7 7s 49. ఆన్సర్ ఏమొచ్చిందని మనకు 27/4 వచ్చింది. ఈ 27/4ని ఎలా ఇచ్చిండంటే 6 ఇంటూ అంటే మళ్ళీ 4తో కట్ చేయండి, 4 6 24 అంటే ఎంత మిగులుతుంది 24 అంటే 3 మిగులుతుంది అంటే ఇంటూ 3/4 ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఈస్ 6 × 3/4. నెక్స్ట్ ప్రాబ్లం. Next problem. At what rate of simple interest per annum can amount of 1553.40 be obtained on the principal amount of 8630 rupees after 3 years? చూడండి ప్రిన్సిపల్ అంటే అసలు ఎంత ఇచ్చిండు P ఈక్వల్ టు 8630. టైం ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు 3 years ఇచ్చిండు. నెక్స్ట్ మనకి ఏం కనుక్కోమంటున్నాడు ఎట్ వాట్ రేట్ అంటున్నాడు, ఆర్ కనుక్కోమంటుండు. ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట, ఇంట్రెస్ట్ అంటే ఏంది ద సింపుల్ ఇంట్రెస్ట్ పర్ annum కెన్ బి అమౌంట్ ఆఫ్ 15.40. నెక్స్ట్ ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంది ఆర్ ఫార్ములా. ఐ ఈక్వల్ ఫార్ములా ఏంది ఐ ఈక్వల్ టు PTR/100. ఆర్ కావాలంటే I × 100/PT ఈక్వల్ టు ఆర్. చూడండి ఐ అంటే ఎంత 1553.0 × 100/P is the 8630 × 3 years. సో ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 1534 అవుతుంది. 100 రాసుకుంటే ఇది క్యాన్సిల్ అయ్యి నెక్స్ట్ కింద ఎంత వస్తుంది ప్రాబ్లం నెంబర్ 15. సో కింద ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత వస్తుంది అంటే మనకు 25,890 వస్తుంది. 0 0 గెట్ క్యాన్సిల్ అయితే ఈ రెండును కట్ చేస్తే మనకు ఆన్సర్ ఈజ్ 6 వస్తుందండి. 6% ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 600 ఫర్ 4 years. చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ ఐ ఈక్వల్ టు PTR/100 అనుకోండి. ఈ ప్రాబ్లంలో 2 ఐస్ అనుకుంటున్నాం కాబట్టి I1 అనుకోండి. P ఎంత అండి 600, ఆర్ టీ ఎంత 4 years, ఆర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి /100. ఇది ఇలానే ఉంచుకోండి. నెక్స్ట్ I2 చూడండి అండ్
ఆన్ 600 ఫర్ 2 years 600 ప్రిన్సిపల్ టైం ఎంత 2 years రేట్ మనకు తెలియదు బై 100 కంబైన్ టుగెదర్ ఈజ్ 180 అంటే ఇంట్రెస్ట్ I1 ప్లస్ I2 ఎంత ఇచ్చిందండి I1 ప్లస్ I2 ఈక్వల్ టు 180 ఎందుకు అంటే చూడండి ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 600 ఫర్ 4 years అండ్ 600 ఫర్ 2 years కంబైన్ టుగెదర్ ఈజ్ 180 అంటే I1 ప్లస్ I2 ఈక్వల్ టు 180 ఇవ్వడం జరిగింది I1 అంటే ఏమొచ్చింది మనకు 600 ఇంటూ 4 ఇంటూ R బై 100 ప్లస్ I2 అంటే 600 ఇంటూ 2 ఇంటూ R బై 100 సో ఈ రెండిట్లలో కామన్ ఉంది ఏంది 600 ఇంటూ 2 ఇంటూ బై 100 తీస్తే ఇక్కడ 4R ఉంది 2 తీసినామంటే 2R ఇక్కడ ఏంది టోటల్గా తీసేసినాం కాబట్టి ఓన్లీ R ఉంటుంది ఈక్వల్ టు 180 చూడండి 180 ఈక్వల్ టు R అంటే 1200 బై 100 ఈక్వల్ టు 3R 2 ప్లస్ R అంటే 3R 3 క్యాన్సల్ నెక్స్ట్ 3 6 సో 12 5 సో R ఈక్వల్ టు ఎంత వచ్చిందా మనకు 5% ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ప్రాబ్లం Veena obtained an amount of 8,376 as a simple interest on a certain amount at 8% per annum after 6 years. What is the amount invested by Veena? అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంతో తెలియదు బట్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి 8,376 వచ్చింది నెక్స్ట్ సింపుల్ రేట్ 8% పర్ ఆనం అంటే ఏంది R ఈక్వల్ టు ఎంత 8% పర్ ఆనం నెక్స్ట్ టైం ఎంత 6 years సో I ఈక్వల్ టు ఫార్ములా ఏంది I ఈక్వల్ టు PTR బై 100 మనకు P కావాలంటే I ఇంటూ 100 బై TR ఈక్వల్ టు P చూ I ఎంత వచ్చింది 8736 ఇంటూ 100 డివైడెడ్ బై T ఎంత అండి 6 ఇంటూ R ఎంత 8 ఈక్వల్ టు P 4 2 4 25 చూడండి 25 అంటే 12.5 25 బై 2 అంటే 12.5 నెక్స్ట్ 6 1 ఉంది కదా ఇది కట్ చేస్తా 6 1 6 ఎన్ని మిగులుతుంది 2 మిగులుతుంది అరముల్లా 18 అంటే ఎంత మిగులుతుంది అండి 5 మిగులుతుంది 5 అంటే 6 9 54 3 మిగులుతుంది 6 6 36 అంటే ఇక్కడ ఎంత వచ్చింది ప్రిన్సిపల్ ఈక్వల్ టు 1396 ఇంటూ 12.5 రావడం జరిగింది సో ఈ రెండు ఇంటూ చేస్తే మనకెంత వస్తుంది అంటే 17,450 రూపీస్ ఈజ్ ద ఆన్సర్ అంటే 17,450 రూపీస్ని 6 years 8% ఇంట్రెస్ట్కి ఇస్తే ఇంట్రెస్ట్ అనేది 8,376 రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ప్రాబ్లం అండి ఎట్ విచ్ సమ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ విచ్ సమ్ అన్నాడు సమ్ అంటే మనకు కనుక్కోవాల్సింది ఏంటి P సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 3 ఇంటూ 3/4% రేట్ ఎంత 3 ఇంటూ 3/4% అంటే 4 ముళ్ళ 12 12 3 ఉడితే 15/4% పర్ ఆనం విల్ బి 210 అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 210 రూపీస్ వచ్చింది టైం ఎంత 2 ఇంటూ 1/3 years 2 ఇంటూ 1/3 years అంటే 3 6 1 7/3 years నెక్స్ట్ I ఈక్వల్ ఫార్ములా ఏంది I ఈక్వల్ టు PTR బై 100 మనకేం కావాలి P కావాలి కనుక I ఇంటూ 100 బై TR ఈక్వల్ టు P నెక్స్ట్ I అంటే ఎంత I ఎంత వచ్చిందండి 210 ఇంటూ 100 T ఎంత అండి T 7/3 అంటే 3 పైకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ 15/4 15/5 అంటే 15 ఇక్కడ ఉంటుంది 4 పైకి వెళ్ళిపోతుంది ఈక్వల్ టు P చూడండి 7 ముళ్ళ 21 30 15 2 సో ఆన్సర్ ఏమొస్తుంది 4 ముళ్ళ 12 12 2 2400 ప్రిన్సిపల్ అంతే అనేది ఎంత వస్తుందంటే మనకు 2400 ఈజ్ ద ఆన్సర్ అంటే 2400 రూపీస్ని 15/4%కి 7/3 years ఇస్తే 210 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ప్రాబ్లం వాట్ ఈస్ ద ప్రజెంట్ వర్త్ ఆఫ్ 132 డ్యూ ఇన్ 2 years at 5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ annum ప్రజెంట్ వర్త్ అన్నా ప్రజెంట్ వాల్యూ అన్నా సేమ్ అండి ప్రజెంట్ వర్త్ అంటే ఏంటంటే ఫ్యూచర్ మనీని
ఇప్పుడు మనం లెక్కల కట్టలేం. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్స్ విలువ ఎప్పుడు ఎంత ఉంటుందో తెలియదు, బట్ ఇప్పుడు మాత్రం ఏదో బేసిస్తో కౌంట్ చేస్తారు కదా, దాన్నే ప్రజెంట్ వర్త్ అంటారు. సో ప్రజెంట్ వర్త్ ఈజ్ ప్రజెంట్ ఆర్ నథింగ్ బట్ ప్రజెంట్ వాల్యూ ఫార్ములా ఏంటంటే A/1 + TR. చూడండి, ప్రజెంట్ వర్త్ W అని రాసుకోండి, ఓకే. అదర్వైజ్ అమౌంట్ ఎంత 132 రూపీస్ +1 ప్లస్ టీ అంటే ఎంత ఇచ్చిండండి 2 years. ఇక్కడ ఆర్ అనేది ఎంత ఇచ్చిండు 5% ఇచ్చిండు. ఇక్కడ ఆర్ అంటే డెసిమల్లో తీసుకోవాలండి. 5/100 ఈజ్ నథింగ్ బట్ 0.05 అంటే 0.05. నెక్స్ట్ 132/1 ప్లస్ 0.05 ఇంటూ 2 అంటే 0.1 అంటే 0.1. సో 0.1 అంటే 132/1.1. సో 132/11 అంటే 132/10 రాసుకుంటే పైకి వెళ్ళిపోతుంది ఇంటూ 11. చూడండి, కట్ చేయండి. 11 1s 11 ఎంత మిగులుతుందండి 2 మిగులుతుంది. 11 2s 22, 0కి 0 అంటే 120 రూపీస్. నెక్స్ట్ problem. A sum fetched a total simple interest of 4016.25 at the rate of 9% PCP అంటే percent per annum in 5 years. What is the sum? అంటే sum is nothing but ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నారు. రేట్ ఎంత అండి 9% per annum అన్నాడు కాబట్టి 9%, టైమ్ ఈజ్ 5 years, ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి 4016.25. సో ఫార్ములా ఏంది I ఈక్వల్ టు PTR/100. మనకు కావాల్సింది P కనుక I × 100/TR ఈక్వల్ టు P. I అంటే ఎంత వచ్చింది 4016.25 × 100 డివైడెడ్ బై T ఈజ్ 9 × 5 ఈక్వల్ టు P. అంటే ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 401625 డివైడెడ్ బై 4 9s 45. సో ఇది మనం డైరెక్ట్ క్యాన్సల్ చేసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 8925 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు 8925 ఇస్ ద ఆన్సర్. ఇంతటితో పార్ట్ 2ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కనెక్ట్ విత్ టెలిగ్రామ్ లింక్ ఈజ్ ఇన్ అబౌట్లో ఉంది టెలిగ్రామ్ లింక్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.